కానిస్టేబుల్ కనకం సీజన్ 2 అనమాట. సీజన్ 1 మంచి సక్సెస్ అవడంతో సీజన్ 2ని కూడా తీసుకొచ్చారు ఈటీవీ విన్ వాళ్ళు. ప్రజెంట్ ఈ కానిస్టేబుల్ కనకం సీజన్ 2 అయితే ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ జరుగుతుంది. చూడండి 4 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ క్లైమాక్స్లా ఉంటుంది. దేదే ప్యార్దే 2, దేదే ప్యార్దే 1 మంచి హిట్ అవడంతో దానికి సీక్వెల్ కానీ దేదే ప్యార్దే 2ని తీసుకొచ్చారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు. అయితే మల్టిపుల్ ఆడియోలు అనౌన్స్మెంట్ చేశారు కానీ తెలుగు ఇంకా యాడింగ్ అయితే అవ్వలేదు. ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. తస్కారీ ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లైమ్ చేసుకోవడమే జరిగింది. ఇది ఒక మల్టిపుల్ ఆడియోలో అయితే ఉండబోతుంది అనమాట. ఈ సినిమా మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ చేస్తున్నారు. తెలుగు ఆడియో కూడా మనకి అవైలబుల్గా రాబోతుంది. జాన్ 14 నుంచి ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్లోకి రాబోతుంది. గుర్రం పాపిరెడ్డి ఈ సినిమాని మనకి G5 తీసుకొస్తున్నారు అనమాట. ఇంతకుముందు ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది మూవీ అయితే. ఫుల్ కామెడీ అండ్ ఎంటర్టైనర్ ఫిల్మ్ అనమాట. మల్టిపుల్ ఆడియోలో మనకి ఈ మూవీని మనకి జాన్ 16 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉండబోతుంది. అఖండ 2 బాలయ్య బాబు గారు మెయిన్గా యాక్ట్ చేసి రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయ్యి హిట్ టాక్ని సొంతం చేసుకున్న ఈ మూవీని ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ జరుగుతుందన్నమాట. 4K వర్షన్తో సహా మీరు చూడొచ్చు. శివాజీ గారు మెయిన్గా యాక్ట్ చేసి రీసెంట్గా ఈ మూవీ ప్రమోషన్స్లోనే కాంట్రవర్సీ గురయ్యారు. ఆ మూవీ దండోరా మంచి హిట్ టాక్ని సొంతం చేసుకుంది ఈ మూవీని అమెజాన్ ప్రైమ్లో క్లైమ్ చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు అఫీషియల్గా పోస్టర్ కూడా లాంచ్ చేశారనమాట. మరి దండోరా ఫిల్మ్ ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే జాన్ 14 నుంచి మనకి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ కాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు.